హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఎంఐ పవర్ బ్యాంక్ అనమాట. సో షావమి కంపెనీ ఉంది కదా, సో ఎంఐ 20,000 mAh. యాక్చువల్లీ ఏంటంటే 10,000 mAh కూడా ఉంటుంది. సో కానీ నేను 20,000 mAh తీసుకున్నా. చిన్న సైజ్ ఇటుక రాయి లాగా ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే నేను గ్యారంటీ ఇస్తా, లాంగ్ రన్ లో అంత పెద్ద ప్రాబ్లం అయితే మనకు కాదు. సో 20,000 mAh ఇది. సో ఇదే తీసుకోవాలి. 10,000 mAh కన్నా కూడా 20,000 mAh చాలా బెటర్ అనమాట. సో అది ఎందుకు ఏందని చెప్పేసి నేను వీడియోలో క్లారిటీగా చెప్తా. దీన్ని నేను తీసుకొని కూడా 6 నెలల పైన అవుతుంది. సో 6 నెలల నా ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది దీంతో అనేది మీకైతే క్లారిటీగా చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ప్రొడక్ట్ యొక్క బాక్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో నేను డైరెక్ట్ ప్రొడక్టే ఎందుకు చూపిస్తున్నంటే 2-3 ఐటమ్స్ కలిపి అయితే తెప్పించిన, దానివల్ల మీకు సో అది ఏదైతే ప్యాకింగ్ ఉందో అదైతే మీకు చూపించట్లేదు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. ఎక్కడ డ్యామేజ్ కాకుండా మనకి ఇంటికి అయితే డెలివరీ అయిపోయింది. సో బాక్స్ మీద ఆల్రెడీ మెన్షన్ చేశారు USB-C ఇన్పుట్ అండ్ అవుట్పుట్, అలాగే మనకి పవర్ మేనేజ్మెంట్ సర్క్యూట్ అంటే ప్రొటెక్షన్ అనేది మనకు ఉంటుంది అనమాట ఇందులో. అలాగే అవుట్పుట్ ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్, 12 months వారంటీ, అలాగే టెంపరేచర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనకి బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. అలాగే చిన్న పేపర్ వర్క్ అయితే ఉంది. అందులో మనకి ఏంటంటే అసలు పవర్ బ్యాంక్ అనేది ఏ విధంగా వాడాలి ఏందని చెప్పేసి మొత్తం దాంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు అనమాట. అలాగే మనకి కేబుల్ Type-C to Type-C కేబుల్ అయితే మనకి ఒకటి అయితే ఇచ్చారు అనమాట. సో డైరెక్ట్ మనకి ఇప్పుడు ప్రొడక్ట్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి కలర్ కూడా సో మంచి బ్లాక్ కలర్ అనమాట, చాలా నీట్గా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా, సో పవర్ బ్యాంక్ అండ్ కేబుల్ అనమాట. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది కేబుల్ మనకి Type-C to Type-C అనేది ఇచ్చారు అనమాట. సో నార్మల్గా మనకి ఇప్పుడు వేరే ఏ పవర్ బ్యాంక్ తీసుకున్నా కూడా Type-A to Type-C అనేది ఇస్తారు. సో దానివల్ల పెద్దగా యూజ్ ఉండట్లేదు, ఎందుకంటే అన్ని డివైజులకి ఇప్పుడు మొత్తం Type-C అనేది చేంజ్ అయిపోతున్నాయి అనమాట ప్రతి ఒక్క దానికి. సో దానివల్ల ఏంటంటే ఈ కేబుల్ అనేది మనం నార్మల్గా ఇది Type-C to Type-C బయట తీసుకోవాలన్నా కూడా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది. సో మనకు ఒక మంచి బ్రాండ్ నుంచి సో మంచి కేబుల్ ఒకటి మనకైతే వచ్చిందనమాట. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనకి పవర్ బ్యాంక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సైజు చాలా పెద్దగా ఉంది. అంటే నేను చాలా రోజులు అవుతుంది, దగ్గర మనకి ఒక 7-8 నెలలు అవుతుంది అనమాట దీన్ని తీసుకొని కూడా. లాస్ట్ 2024 అక్టోబర్, మేబీ అక్టోబర్లోనూ ఏమో తీసుకున్నది దీన్ని. అదే చూడండి, అప్పుడు ఏంటంటే కొంచెం పెద్దగా అనిపించింది. ప్రాబ్లం ఏందనమాట అంటే జేబులో పెడితే మనకి కొంచెం ఏదో పెద్ద వెయిట్ వేసుకొని పోతున్నట్టుగా అనిపించేది. సో ఇప్పుడు వాడంగా మనకి పెద్ద ఇబ్బంది అయితే ఏం అనిపించట్లేదు నాకు. దీని వెయిట్ వచ్చేసి 440 grams అయితే ఉంటుంది అనమాట. సో 440 grams. దీని లెంత్ వచ్చేసి 15 centimeters ఉంటుంది. సో మనకి ఇటు సైడ్ ఇట్లా విడ్త్ వచ్చేసి మనకి 7.2 centimeters అయితే ఉంటుంది అనమాట. సో చెప్పాను కదా 440 grams అనమాట ఇది. అయితే ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా పోర్ట్స్ అనమాట. సో మీ ఇక్కడే చూడండి, మనకి ఇప్పుడు ఈ Type-C ఏదైతే ఉందో ఇన్ అవుట్ రెండు ఇదే పని చేస్తుంది. అంటే మనం ఈ పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయాలన్నా Type-C వాడచ్చు. సో మనకి పవర్ బ్యాంక్ నుంచి అవుట్పుట్ మనకి మొబైల్ ఛార్జ్ చేయాలన్నా కూడా Type-C అనేది వాడుకోవచ్చు. సో ఇవి 3 కూడా అవుట్గా మనకి పనిచేస్తుంది అనమాట. సో అంటే ఈ 3 పోర్ట్స్ ఉన్నాయి కదా, సో ఇవి మూడింటితోటి 3 మొబైల్స్ కానీ, లేకపోతే ఒక మొబైల్, ఒక స్మార్ట్ వాచ్, సో తర్వాత కొన్ని నెక్ బ్యాండ్లు ఉంటాయి. సో ఇలాంటి అన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ సైడ్ ఒక బటన్ కూడా ఇస్తాడు మనకి ఇక్కడ. ఈ బటన్ వల్ల యూజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి జస్ట్ మనం ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఛార్జ్ అనేది ఎంత లెవెల్ వరకు ఉందనేది మనకి ఇక్కడైతే చూపిస్తుంది. టోటల్గా 4 ఉంటాయి అనమాట. సో ఇండికేటర్స్. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు ఒకటే ఇండికేటర్ మనకి బ్లింక్ అవుతుంది కాబట్టి ఛార్జ్ అనేది చాలా తక్కువ ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో అట్లా మొత్తం 4 steps అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకి దీంట్లో ఇంకొక ఫీచర్ నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనం మొబైల్సే కాదు, నెక్ బ్యాండ్లు, తర్వాత స్మార్ట్ వాచ్లు ఇలాంటివి కూడా మనకి ఏంటంటే వాటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది కదా అవి. సో మనకి లో పవర్లో ఛార్జ్ చేసుకోవాలంటే జస్ట్ ఈ బటన్ని 2 సార్లు క్లిక్ చేస్తే మనకి లో పవర్ మోడ్కి చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఓన్లీ చిన్న డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఛార్జ్ చేసుకోవడానికి. మళ్ళీ ఒకసారి డబుల్ ప్రెస్ చేస్తే మనకి నార్మల్ మోడ్కి అయితే వచ్చేస్తుంది. ఇది ఒక ఫీచర్ కూడా చాలా మంచిగా అయితే ఉందన్నమాట. ఇది సపోర్టెడ్ కూడా మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ ఐఫోన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇది. సో ట్యాబ్లెట్స్కి అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ వాడి చూసి, సో మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను. నా దగ్గర ట్యాబ్లెట్ కూడా ఉంది. సో అన్నిటికీ ప్రతి ఒక్కదానికి వాడైతే మీకైతే చూపిస్తాను నేను క్లారిటీగా. అయితే ఇందులో మరొక కొన్ని ఫీచర్స్ మనకి ఉపయోగపడే ఏమున్నాయి అనేది ఒకసారి అయితే చెప్తా మీకు చూడండి. సో మనకి ఇది చెప్పాను కదా 33 watts అనమాట. అయితే 33 watts కూడా మనకి రెండు విధాలు కూడా 33 watts అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఈ పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయడానికి 33 watts సపోర్ట్ చేస్తుంది. పవర్ బ్యాంక్ నుంచి అవుట్పుట్ తీసుకునే మొబైల్ కూడా 33 watts అనేది
మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి ఎక్కడ డిశ్చార్జ్ అయితే కావట్లేదు, ఎందుకంటే నేను వాడుతున్నా కదా. సో ఒక్కసారి ఛార్జ్ చేసిన అంటే నాకు ఎంత లేదన్నా ఒక 5-6 సార్లు వాడుతున్నా. అంటే ఫుల్ ఛార్జ్ అయిన దాకా మనం ఉండం కదా, జస్ట్ మనకి కొంచెం 20% 30% ఛార్జ్ కాగానే మళ్ళీ మనం ఏదో అర్జెంట్ ఉన్నప్పుడే మనం వాడతాం కాబట్టి. అయితే ఇది యాక్చువల్లీ ఏంటంటే దీని టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. బ్యాటరీ కొంచెం పెద్దది కదా, 20,000 mAh. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4200 mAh బ్యాటరీ ఉందనుకోండి, సో దానికి 1 hour పడుతుంది. అట్లా చూసుకున్నా మనకి వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే 4.8 hours పడుతుంది అని చెప్పేసి అన్నారు. మీరు చాలా ఎక్కువ అనుకోవచ్చు, కాకపోతే బ్యాటరీ పెద్దది కాబట్టి ఛార్జింగ్ టైం కూడా చాలా ఎక్కువ అయితే తీసుకుంటుంది అనమాట. అలాగే మనకి 2-way ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది దీనికి. సో ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి 12 layers ఆఫ్ సేఫ్టీ ప్రొటెక్షన్ ఉందంట. సో దానివల్ల ఏంటంటే మనం ఫ్లైట్ లో కూడా తీసుకోపోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ డైరెక్ట్ మనకి అమెజాన్ లో నేను తీసుకున్నా కదా, సో అందులోనే మనకి కింద అయితే మొత్తం మెన్షన్ చేశారు అనమాట. సో మెయిన్ గా కావాల్సినవి మీకు అన్ని చెప్పేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒకసారి మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తాను నేను, అంటే ఛార్జింగ్ అసలు దేనికి వాడుకుంటున్నా నేను ప్రజెంట్ ఏందని చెప్పేసి. సో ఇది నా సామ్సంగ్ ట్యాబ్ అనమాట. ఒకసారి దీనికి ఛార్జ్ చేసి అయితే మనం చూద్దాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఛార్జ్ అయితే అవుతుంది చూడండి ఒకసారి. సో చూస్తున్నారు కదా, మొబైల్ కూడా ఛార్జ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం ఇంకొకటి స్పెషల్గా ఏం ట్రై చేద్దాం అంటే, సో రీసెంట్గా నేను యాక్షన్ కెమెరా అయితే ఒకటి తీసుకున్నాను అనమాట, DJI. సో యాక్షన్ 4 మనకి దీనికి ఒకసారి ఛార్జ్ చేసి అయితే మనం ఒకసారి అయితే చూద్దాం. నేను ట్రై చేయలేదు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లైట్ బ్లింక్ అయితే అవుతుంది అనమాట. సో మీకు కనిపిస్తుందా, మనకి యాక్షన్ కెమెరా కూడా మనకి ఛార్జ్ అయితే అవుతుంది. నాకు తెలిసి యాక్షన్ కెమెరాకి ఈ పవర్ బ్యాంక్ ఛార్జ్ చేసి అయితే ఇంతవరకు ఎవరు చూపించలేదు అనుకుంటా. సో మీకైతే వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. పవర్ బ్యాంక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, ఖచ్చితంగా తీసుకోండి. చాలా వీడియోస్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి యూట్యూబ్ లో. సో కానీ ఏంటంటే నేను కొన్నా కదా, నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఒక మంచి తక్కువ బడ్జెట్ లో మంచి పవర్ బ్యాంక్ మీకు చూపిద్దామని చెప్పేసి సో దీని అయితే ఈ వీడియో అయితే పెడుతున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.